యూట్యూబ్ లో దీనికి కూడా పోతుంది. నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు, కాబోయే కోటీశ్వర్లకు మనీ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు ఈ యొక్క నెక్స్ట్ మనీ బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఈ యొక్క నెక్స్ట్ మనీ అనేది ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో. మనకు క్రీస్తు పూర్వము క్రీస్తు శకము లాగా నెక్స్ట్ మనీ కంటే ముందు, నెక్స్ట్ మనీ కంటే తర్వాత అనేది మన జీవితంలో కొత్త మార్పును తీసుకురాబోతుంది ఫ్రెండ్స్. ఒక నెక్స్ట్ మనీ అనేది ఒక ఫ్యూచర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ బిజినెస్. ఇది ఆండ్రాయిడ్ అప్లికేషన్ అండి. మనం టోటల్ గా ఈ యొక్క బిజినెస్ గురించి తెలుసుకోబోతున్నాం. వెల్కమ్ ఆల్ లెట్ us స్టార్ట్ ప్రెజెంటేషన్. ఈ యొక్క మనం బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే కనుక మన యొక్క గూగుల్ ప్లే స్టోర్లో వెళ్ళేసి నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ ఇన్నోవేటివ్ వే ఆఫ్ ఎర్నింగ్స్ అని మనం ఎంటర్ చేసినట్టయితే మనకు నెక్స్ట్ అప్లికేషన్ కనిపించబడడం జరుగుతుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా మనకు ఏం బెనిఫిట్ జరుగుతుందని చూసినట్టయితే ఇది కంప్లీట్ బిజినెస్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ అండి. దీంట్లో వచ్చేసి ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ ద్వారా మనం డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది కంపెనీ. ఈ యొక్క అప్లికేషన్ అనేది ఒక బ్రాండ్ వచ్చేసి ఈ యొక్క నెక్స్ట్ మనీ అనేది 1 జనవరి 2017లో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. మార్కెట్లో ఉన్నటువంటి అప్లికేషన్ కు ఈ యొక్క అప్లికేషన్ కనుక డిఫరెంట్ చూసినట్టయితే మార్కెట్లో ఉన్నటువంటి అప్లికేషన్ B2C మోడల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ ఈ యొక్క అప్లికేషన్ కనుక చూసినట్టయితే B2B మోడల్లో ఉంది. ఈ యొక్క B2C మోడల్, B2B మోడల్ అంటే ఏంటి అని చూసినట్టయితే B2C మోడల్ అనేది మనకు సర్వీసెస్ వాడుకుంటున్నాం. అక్కడ మనం కస్టమర్ గా మాత్రమే ఉంటాం. దాంతో పాటు డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇవ్వట్లేదు కంపెనీలు. అదే కనుక మనం B2B మోడల్లో కనుక చూసినట్టయితే మనం ఇక్కడ ఒక పార్ట్నర్షిప్ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. దాంతో పాటు బిగ్ ఎర్నింగ్ ఆపర్చునిటీ, డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది ఈ యొక్క నెక్స్ట్ మనీ. దాంతో పాటు ఈ యొక్క నెక్స్ట్ మనీ ఎందుకు చేయాలి అని చూసినట్టయితే నెక్స్ట్ మనీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ చూసినట్టయితే ఫ్రెండ్స్, నెంబర్ 1 సర్వీస్ సెక్టర్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇన్ ఇండియా. భారతదేశంలోనే నెంబర్ 1 ఉంది, సర్వీస్ సెక్టర్ లో ఉంది, ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ లో ఉంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక జీరో ఇన్వెస్ట్మెంట్, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. అదే విధంగా ఈ యొక్క రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఏది లేదు ఫ్రెండ్స్. ఇక్కడ అమౌంట్ పెట్టడం ద్వారా రిటర్న్ ఇవ్వడం అనేది జరగదు. దాంతో పాటు జీరో లయబిలిటీస్, ఎలాంటి లయబిలిటీస్ లేనటువంటి బిజినెస్. అదే విధంగా మనం ఇక్కడ ఏమైనా ఫిజికల్ గా ప్రొడక్ట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందా అంటే ఎలాంటి ప్రొడక్ట్స్ పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయాలంటే. దాంతో పాటు మనం ఏవైతే డిజిటల్ సర్వీసెస్ వాడుతున్నామో ఆ యొక్క డిజిటల్ ట్రాన్సాక్షన్ ద్వారా మనకి ఇన్స్టెంట్ గా డెలివరీ అవుతుంది. ఇన్స్టెంట్ పేమెంట్ ఫెసిలిటీస్, మనకు వర్క్ నచ్చినట్టయితే మనం దీంట్లో వర్క్ చేసినట్టయితే పేమెంట్ కూడా ఇన్స్టెంట్ గా ఇచ్చేస్తుంది కంపెనీ. విత్ ఇన్ ఆఫ్ సెకండ్స్ లో మన యొక్క వాలెట్ లో చూసుకోవచ్చు. ఆ యొక్క అమౌంట్ ను కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మన అకౌంట్. దాంతో పాటు ఈ యొక్క బిజినెస్ ఫాస్ట్ గ్రో కావడానికి కారణం కింద చూసినట్టయితే ఇన్స్టెంట్ పేమెంట్ ఫెసిలిటీ. ఎవరి డబ్బులు వాళ్ళకు ఇన్స్టెంట్ గా రావడం ద్వారా ఎవరైనా సరే వర్క్ చేయడానికి మొగ్గు చూస్తారు. అదే విధంగా మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది, అనేక రకాల ఇన్కమ్ ఉంది, రకరకాల ఇన్కమ్ ఉంది ఫ్రెండ్స్ ఈ యొక్క నెక్స్ట్ మనీలో. దాంతో పాటు ఈ యొక్క సర్వీసెస్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం ఉన్నటువంటి సర్వీసెస్. వాళ్ళ యొక్క అవసరాలను, వాళ్ళ యొక్క అలవాట్లను చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏవైతే సర్వీసెస్ వాడుకుంటున్నారో, వాళ్ళు ఏవైతే రీఛార్జెస్ చేస్తున్నారో, వాళ్ళు ఏవైతే మనకు సర్వీసెస్ వాడుతున్నారో ఆ యొక్క సర్వీసెస్ ద్వారా గ్యారంటీడ్ బెనిఫిట్ ఇస్తుంది కంపెనీ. అదే విధంగా మన టీమ్ మేనేజ్మెంట్ అనేది మన మొబైల్ ద్వారా చూసుకోవచ్చు. ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. డిజిటల్ మీటింగ్స్ ఉంటాయి, డిజిటల్ ట్రైనింగ్స్ ఉంటాయి, డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మనం ఈ యొక్క బిజినెస్ అనేది చేస్తున్నాం ఫ్రెండ్స్. అదే విధంగా ఇంకొక బెనిఫిట్ చూసినట్టయితే ఒక గొప్ప అవకాశం ఫ్రెండ్స్, ఇది బిజినెస్ నామినేషన్ ఫెసిలిటీ. ఒక జాబ్ సెక్యూరిటీ ఉంది ఫ్రెండ్స్ ఈ యొక్క నెక్స్ట్ మనీలో. మనం చేస్తున్నటువంటి వర్క్ మనకి ఏదైనా రిస్క్ జరిగినట్టయితే మన పేమెంట్ కావచ్చు, మన యొక్క పొజిషన్ కావచ్చు, సేమ్ టు సేమ్ మన నామినీకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఒక జాబ్ సెక్యూరిటీ ఉంది ఈ యొక్క నెక్స్ట్ మనీలో. దాంతో పాటు ఈ యొక్క కంపెనీ యొక్క పూర్వపరాలు చూసినట్టయితే ఈ యొక్క కంపెనీ పేరు వచ్చేసి నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. కంపెనీ యొక్క ఫౌండర్ వచ్చేసి అభిషేక్ కుమార్ వర్మన్ గారు. ఇతను ఒక ఏరోనాటికల్ ఇంజనీర్. ఇతను ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నిషన్స్ తీసుకున్నటువంటి వ్యక్తి. దాంతో పాటు ఈ యొక్క కంపెనీ అనేది ఐటీ కంపెనీగా స్టార్ట్ చేయడం జరిగింది 11th డిసెంబర్ 2013లో. ఈ యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి పూణేలో ఉంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఈ యొక్క కంపెనీ యొక్క విజన్ చూసినట్టయితే నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి ఓపెన్ వాలెట్ బ్యాంక్ లో. ఒక ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే మన యొక్క అమౌంట్ వేరే వాళ్ళకు పంపించడం, వేరే వాళ్ళ అమౌంట్ మనకు పంపించుకోవడం. ఈ యొక్క అమౌంట్ పంపించడానికి ఇప్పుడు మనకు
ఇది ఆర్బీఐ దగ్గర ఉంది ఫ్రెండ్స్. ఇది కూడా అతి తొందరలోనే అయిపోతుంది. దాంతో పాటు దీని ద్వారా దీనికోసం ఏమన్నా మనకు డైరెక్ట్‌గా గాని, ఇండైరెక్ట్‌గా గాని మనకేమన్నా ప్రాబ్లమ్ ఉందంటే ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. మనం దీంట్లో సంపాదించిన అమౌంట్ వచ్చేసి మనం ఎవరికైనా ట్రాన్స్‌ఫర్ చేసే ఫెసిలిటీస్ ఉంది కంపెనీ. మన బ్యాంక్ అకౌంట్ కూడా తీసుకునే అవకాశం ఇస్తుంది. దాంతో పాటు ఈ యొక్క కంపెనీలో ఇంకో గొప్ప అవకాశం ఏంటి అని చూసినట్టయితే ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్. ప్రతి వ్యక్తిని ఇక్కడ ఓనర్‌గా చేయాలి అనేది కంపెనీ యొక్క ఉద్దేశ్యం. అది ఏ విధంగా సాధ్యమవుతుంది అని చూసినట్టయితే ఈ కామర్స్ బిజినెస్ ద్వారా సాధ్యమవుతుంది. అది బి మోడల్‌లో సాధ్యమవుతుంది ఫ్రెండ్స్. బిజినెస్ టు బిజినెస్ మోడల్‌లో ఈ యొక్క నెక్స్ట్ మనీ ఉంది. దాంతో పాటు ఈ యొక్క కంపెనీ యొక్క మిషన్ చూసినట్టయితే డిజిటల్ ఇండియా, హెల్తీ ఇండియా, వెల్తీ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది డిజిటల్‌లో వర్క్ చేసుకోండి. మనము డిజిటల్‌లోనే వర్క్ చేస్తున్నాం. దాంతో పాటు మనము హెల్తీగా ఉండాలి అనుకుంటున్నాం. అందరం ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకోవడం ద్వారా మనం హెల్తీగా ఉంటున్నాం. దాంతో పాటు వెల్తీ ఇండియా ప్రతి వ్యక్తికి డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇప్పియాలి అనేది కంపెనీ యొక్క ఉద్దేశ్యం. అదే మనం చూసినట్టయితే మనము ప్రతి వ్యక్తికి డబ్బులు సంపాదించుకునే ఆపర్చునిటీ ఇప్పిస్తున్నాం. దాంతో పాటు ఈ యొక్క కంపెనీ యొక్క లీగాలిటీ గనుక చూసినట్టయితే జీఎస్టీ, ట్రేడ్ మార్క్, ఇన్కార్పొరేషన్, పాన్ కార్డ్, ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసినటువంటి కంపెనీ. సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేట్ ఉన్నటువంటి కంపెనీ ఫ్రెండ్స్. దాంతో పాటు డైరెక్ట్ సెల్లింగ్ లో ఉంది. డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ మీరు ఓపెన్ చేసి చూసినట్టయితే కంపెనీ యొక్క సీరియల్ నెంబర్ 278 నెక్స్ట్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ట్రాన్స్పరెన్సీ ఉన్నటువంటి బిజినెస్. దాంతో పాటు ఈ యొక్క కంపెనీలో అన్ని రకాల కంపెనీలు చెప్తున్నాయి ఫ్రీ 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 అని. కానీ అది కొంత టైం వరకే ఫ్రీగా ఉంటుంది ఫ్రెండ్స్. కానీ ఈ యొక్క నెక్స్ట్ బిల్ కనుక చూసినట్టయితే లైఫ్ టైం ఫ్రీ. దీంట్లో వచ్చేసి మనము ఫ్రీ సైన్ అప్, ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా మనం డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది ఈ యొక్క నెక్స్ట్ మనీ. అది ఏ విధంగా అని చూసినట్టయితే ఫ్రీ మెంబర్ బెనిఫిట్ గా గెట్ అప్ టు 10% క్యాష్ బ్యాక్ ఆన్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఆఫ్ థర్డ్ పార్టీ పోర్టల్. థర్డ్ పార్టీ పోర్టల్లో మనము ఫ్లిప్కార్ట్ లో కావచ్చు, అమెజాన్ లో కావచ్చు, బిగ్ బాస్కెట్ కావచ్చు, ఇన్సూరెన్స్ సెక్టర్ కావచ్చు, మనకు బాటా, టాటా, మంత్ర ఇవన్నీ సెక్టార్లలో మనకు గ్యారెంటెడ్ గా బెనిఫిట్ ఇస్తుంది కంపెనీ. గ్యారెంటెడ్ గా క్యాష్ బ్యాక్ ఇస్తుంది కంపెనీ. ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండా 30 లక్షలు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది కంపెనీ. ఫ్రీ మెంబర్ గానే ఎన్ని రకాల బెనిఫిట్స్ ఇవ్వడం ద్వారా మనకు ఒకవేళ కనుక దీంట్లో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే మనకు ఈ విధంగా బెనిఫిట్ ఇస్తుంది. ఇంకా ఎన్ని రకాల బెనిఫిట్ ఇస్తుందని చూసినట్టయితే ఆల్రెడీ మనకు మార్కెట్ లో కూడా ఉంది ప్రైమ్ మెంబర్షిప్. మార్కెట్ లో మనకు ఏ కంపెనీలో ప్రైమ్ మెంబర్షిప్ ఉందని చూసినట్టయితే అది అమెజాన్ లో ఉంది, పేటిఎం లో ఉంది, అదే విధంగా యూట్యూబ్ లో, హాట్‌స్టార్ లో కూడా ప్రైమ్ మెంబర్షిప్ ఉంది. ఆ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ కు ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ కనుక డిఫరెంట్ కనుక చూసినట్టయితే మనం అమెజాన్ లో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకు సంవత్సరానికి ₹999 పే చేయాలి. అదే విధంగా మనము గనక ఆ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే ఒక 10 ఇయర్స్ తీసుకుంటే కనుక 10 ఇయర్స్ లో ₹10,000 పే చేయాలి. దాంతో పాటు ఒక్క రివార్డ్ పాయింట్ కినా ఇవ్వడం జరగదు. అదే గనక మనం ఈ యొక్క నెక్స్ట్ మనీలో గనక ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా మనకు రివార్డ్స్ పాయింట్స్ వస్తాయి, క్యాష్ బ్యాక్ వస్తుంది. దాంతో పాటు 1 రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1. దాంతో పాటు డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి, లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది, ఫ్రీ గిఫ్ట్ గా 50 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. ఒకవేళ కనుక ప్రైమ్ మెంబర్షిప్ అయితే 1500 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. మనం అనుకున్న 1 రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1. ఈ యొక్క వచ్చిన రివార్డ్ పాయింట్స్ మనం ఎక్కడ వాడుకోవచ్చు అని చూసినట్టయితే మనము గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు రీఛార్జెస్ చేస్తుంటాం. అదే విధంగా ఈ యొక్క రీఛార్జ్ సెక్షన్ లో మనకు టాటా స్కై కావచ్చు, జియో కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, ఐడియా కావచ్చు. ఈ యొక్క రీఛార్జ్ సెక్షన్ లో మనకు 1% రివార్డ్ పాయింట్స్, 2% క్యాష్ బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ కనుక మనం బుకింగ్ చేసుకోవాలనుకుంటే ఈ యొక్క బుకింగ్ సెక్షన్ లో మనకు బస్ బుకింగ్ కావచ్చు, ఫ్లైట్ బుకింగ్ కావచ్చు, ఓయో హోటల్స్ కావచ్చు. ఈ యొక్క బుకింగ్ సెక్షన్ లో మనము 2% రివార్డ్ పాయింట్స్, 2 to 4% క్యాష్ బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. దాంతో పాటు ఇక్కడ మనకు నెక్స్ట్ షాపింగ్ ఉంది. ఈ యొక్క షాపింగ్ ఆన్లైన్ షాపింగ్ మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఏ విధంగా మన నెక్స్ట్ షాపింగ్ అనేది ఆన్లైన్ షాపింగ్. దీంట్లో 10 to 50% మనకు రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకుంటున్నాం. దాంతో పాటు 10 to 20% క్యాష్ బ్యాక్ వస్తుంది ఫ్రెండ్స్. దీంతో పాటు ఇక్కడ మనకు ఫ్రీ సర్వీసెస్ అయినప్పటికీ గవర్నమెంట్ పోర్టల్లో బిల్లింగ్ సెక్షన్ లో ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, గ్యాస్ బుకింగ్ కావచ్చు, మెట్రో కావచ్చు, ఈ యొక్క సెక్షన్ లో మనకు 25% డిస్కౌంట్ ప్రైస్ ఇస్తుంది కంపెనీ. అదే విధంగా మనం ఈ యొక్క నెక్స్ట్ మంత్ లో కనుక చూసినట్టయితే ప్రొడక్ట్ ఆఫ్ ద కంపెనీ ఏంటి అని చూసినట్టయితే ప్రొడక్ట్ ఆఫ్ ద కంపెనీ ప్రైమ్ మెంబర్షిప్. ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా లైఫ్ టైం గ్యారెంటెడ్ సేవింగ్స్ సర్వీసెస్ వాడుకుంటున్నాం. మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది,
దాంతో పాటు రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి 1500. ఈ యొక్క రివార్డ్ పాయింట్స్ ఇస్తూ కూడా ఈ యొక్క నెక్స్ట్ మనీలో బిగ్ బిజినెస్ పార్ట్నర్షిప్ ఇస్తుంది నెక్స్ట్ మనీ. ఇది లైఫ్ లో మనకు ఒక్కసారి తీసుకుంటున్నాం మెంబర్షిప్. 1770 రూపాయలు పెట్టడం ద్వారా మనకు లైఫ్ టైం మనకు గ్యారంటెడ్ బెనిఫిట్. దాంట్లో 1500 అనేది కంపెనీకి వెళ్తుంది. 270 రూపీస్ జిఎస్టి. 17 ఇస్ ఎనఫ్ లైఫ్ టైం గ్యారంటెడ్ బెనిఫిట్. ఈ యొక్క అమౌంట్ పెట్టినందుకు మనకు ఎన్ని రకాల ఇన్కమ్ ఆపర్చునిటీ ఇస్తుందని చూసినట్టయితే, వే ఆఫ్ సెర్నింగ్ చూసినట్టయితే ఫస్ట్ పాయింట్ వచ్చేసి సేవింగ్ ఇస్ అర్నింగ్. మన యొక్క పొదుపే మన యొక్క సంపదన. దాంతో పాటు రెఫరల్ ప్రోగ్రామ్, మనం ఎంత మందికైనా సరే రెఫర్ చేయొచ్చు. రెఫర్ అండ్ ఎర్న్. దాంతో పాటు ఫ్రెండ్స్ రీపర్చేస్ ఇన్కమ్ ఉంటుంది, టీమ్ రాయల్టీ ఉంటుంది, కంపెనీ రాయల్టీ ఉంటుంది, లీడర్షిప్ రాయల్టీ ఉంటుంది, మర్చెంట్ రాయల్టీ, ఆటో బైనరీ. 8 రకాల ఇన్కమ్ ఆపర్చునిటీ ఇస్తుంది ఈ యొక్క నెక్స్ట్ మనీ. ఫస్ట్ పాయింట్ అనేది చూసుకున్నాం ఫ్రెండ్స్, సేవింగ్ ఇస్తారని అనుకున్నాం, ప్రతి దాంట్లో మనకు పొదుపు అవుతుంది. దాంతో రెఫరల్ ప్రోగ్రామ్ ఉంది. ఈ యొక్క రెఫరల్ ప్రోగ్రామ్ లో మనం ఎంత మందికైనా సరే రెఫర్ చేయొచ్చు. రెఫర్ అండ్ అర్న్. మనము ఎన్నో రకాల అప్లికేషన్స్ కు రెఫర్ చేసాము, ఎంతో మంది కోటేశ్వర్లు చేసాము. ఇది మనం కోటేశ్వర్లు కావడానికి ఈ యొక్క ప్రయత్నం. మీరు కనుక డైరెక్ట్ గా రెఫర్ చేసినట్టయితే 1500 పైన మనకు 20% వస్తుంది, 300 రూపాయలు. మీరు 5 మందికి రెఫర్ చేస్తే మీ అమౌంట్ మీకు వచ్చేస్తుంది 1500. ఈ యొక్క 1500 మీరు ఐఎంపీఎస్ చేసుకోవచ్చు, నెఫ్ట్ చేసుకోవచ్చు. దీంట్లో 5% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్ డిడక్షన్ అయ్యి వస్తుంది ఫ్రెండ్స్. దాంతో పాటు రెఫర్ అండ్ అర్న్తో పాటు ఇక్కడ హెల్ప్ అర్న్ ఉంది. అంటే మీరు ఫస్ట్ లో తీసుకొచ్చిన వాళ్ళకు 300 వస్తుంది, ఆ తర్వాత తీసుకొచ్చిన వాళ్ళ పైన 2% వస్తుంది, 30 రూపీస్ మనం హెల్ప్ చేయాలి. హెల్ప్ అండ్ అర్న్. థర్డ్ లెవెల్లో 3%, ఫోర్త్ లెవెల్లో 5%. ఆ విధంగా మనకు 10 లెవెల్ వరకు 10% వరకు లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ ఫ్రెండ్స్. మన యొక్క లెవెల్ గ్రో అవుతూ ఉంటే మన ఇన్కమ్ గ్రో అవుతూ ఉంటుంది. సింపుల్ ప్రాసెస్. ఇంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఇచ్చింది చూడండి. 1500 రూపాయలను 74% ఇన్స్టెంట్ పేమెంట్ చేసేస్తుంది కంపెనీ. 74% అంటే 1,110 రూపాయలను ఇన్స్టెంట్ గా పనిచేస్తుంది కంపెనీ. దాంట్లో మనకు చూడండి ఫ్రెండ్స్, కంపెనీ ఒక ఇది వర్కౌట్ అంటారు. 1500 రూపాయలను ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది కంపెనీ అని చూసినట్టయితే 74% ఇన్స్టెంట్ పేమెంట్. దాంతో పాటు ఇంకొక 6% అనేది నైట్ 12 తర్వాత రాయల్టీ రూపకంగా ఇచ్చేస్తుంది కంపెనీ. అదే విధంగా ఇంకొక 10% అనేది గోవా ప్రోగ్రామ్, దుబాయ్ ప్రోగ్రామ్ అని పక్కన పెట్టడం జరుగుతుంది. అదే విధంగా ఇంకొక 10% అనేది మనకు 5% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్. కంపెనీ వర్కౌట్ ఫ్రెండ్స్. ఏ కంపెనీ కూడా వర్కౌట్ చెప్పరు, కానీ కంపెనీ ఫస్ట్ వర్కౌట్ చెప్పే వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. అంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఉన్నటువంటి కంపెనీ. ఈ యొక్క 10 లెవెల్ అనేది మనకి ఎక్కడ కండిషన్స్ లేనటువంటి లెవెల్. ఈ చార్ట్ లో 178 కోట్లు సంపాదించుకోవచ్చు. ఈచ్ వన్ టీచ్ 5. మీరు ఒక్కరు 5 మందికి చెప్పడం ద్వారా మీరు 5 మంది, ఆ తర్వాత వాళ్ళు 5 మంది చెప్పడం ద్వారా 25 మంది. ఈ విధంగా మనము లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ ఇది. మనము చేసిన పని వాళ్ళకు కాపీ పేస్ట్ అండి. ఈ వర్క్ చేయడం ద్వారా ఈ యొక్క లెవెల్స్ అనేది ఎప్పుడైనా కంప్లీట్ చేసుకోవచ్చు. 10 గంటలలో ఫినిష్ చేసుకుంటారా, 10 రోజులలో ఫినిష్ చేసుకుంటారా, 10 నెలలలో ఫినిష్ చేసుకుంటారా, 10 సంవత్సరాలలో ఫినిష్ చేసుకుంటారా, మన ఇష్టం. 178 కోట్లు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది ఈ యొక్క నెక్స్ట్ మనీ. 178 crore ప్రాజెక్ట్. ఇంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఉంది చూడండి ఫ్రెండ్స్. దీంట్లో ఎక్కడ కండిషన్స్ లేదు, రైట్ లేదు, లెఫ్ట్ లేదు, పీవీ లేదు, బీవీ లేదు, సీలింగ్ లేదు, ట్రిమ్మింగ్ లేదు. అసలు కండిషన్స్ లేనటువంటి చార్ట్, కండిషన్ లేనటువంటి ఇన్కమ్. ఎంత వస్తే అంత ఇచ్చేస్తుంది కంపెనీ. టోటల్ గా 178 కోట్ల ప్రాజెక్ట్ ఫ్రెండ్స్. కంపెనీ టర్న్ ఓవర్ కాదండి, మీరు విన్నది నిజమే. మీ ఇన్కమ్ కాబోతుంది, మీ బ్యాంకు బ్యాలెన్స్ కాబోతుంది 178 కోట్లు. నమ్ముతేనే సొమ్ము ఫ్రెండ్స్, నమ్మకపోతే దుమ్ము. ఆలోచన చేయండి. దీంట్లో మనం ఎంత పర్సెంటేజ్ సక్సెస్ కావచ్చు మనపైనే డిపెండ్ అయి ఉంది కదా. లర్నింగ్, డూయింగ్, టీచింగ్. లర్న్, డూ, టీచ్. మనం నేర్చుకోవాలి, మనం ప్రాక్టికల్ గా చేయాలి, అప్పుడే చెప్పాలి.
దీంట్లో మనం 100% సక్సెస్ అయినట్టయితే 178 కోట్లు వస్తుంది. మీరు 10% సక్సెస్ అయినా 17,80,00,000 వస్తుంది. 1% సక్సెస్ అయినా ₹2,00,00,000 సంపాదించుకునే అవకాశం ఇస్తుంది ఈ యొక్క నెక్స్ట్ మనీ. దీంట్లో ఎంత పర్సెంటేజ్ సక్సెస్ అవుతారనేది మన పైన డిపెండ్ అయింది ఫ్రెండ్స్. అదే విధంగా మనం ఈ యొక్క నెక్స్ట్ మనీలో లెవెల్ క్యాష్ బ్యాక్ ఉంది. థర్డ్ ఇన్కమ్ సోర్స్ లెవెల్ క్యాష్ బ్యాక్. ఈ యొక్క లెవెల్ క్యాష్ బ్యాక్ అనేది మన డౌన్‌లైన్‌లో ఎవ్వరికి ఒక ₹10 వచ్చినా దాంట్లో 25% 10 లెవెల్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. అది మనం టోటల్‌గా ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే జియో ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్. జియో వాళ్ళు వచ్చినప్పుడు అన్‌లిమిటెడ్ కాల్స్ ఇచ్చేశారు. అన్‌లిమిటెడ్ డాటా ఇచ్చేశారు. అన్నీ ఫ్రీ ఇచ్చేశారు. వాళ్ళు ఏం చేశారు? ను నూట ఓన్లీ మనకు 35,00,00,000 మంది యూజర్స్ క్రియేట్ చేశారు. వాళ్ళ ఇన్కమ్ ఇప్పుడు ఒక గంటకు 2,10,00,000 ఫ్రెండ్స్. క్రియేట్ ద టీమ్, మెయింటైన్ ద టీమ్, డూప్లికేట్ ద టీమ్. ఆ విధంగా వాళ్ళు చేసినందుకు వాళ్ళకు అంత ఇన్కమ్ వచ్చేసింది. చూడండి మనం కూడా ఒక డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉన్నాం. మౌత్ టు మౌత్ అడ్వర్టైజ్ చేస్తున్నాం. మన యొక్క టీమ్ సైజ్ 1,00,000 అనుకుందాం ఫ్రెండ్స్. ఇది ఒకటే రోజు కాకుండొచ్చు, మెల్లగా కావచ్చు. ఈ యొక్క 1,00,000 టీమ్‌లో ఒక ఇంట్లో ఒక 200 రీచార్జ్, ఒక 2 మొబైల్ అనుకుంటే 400 రీచార్జ్ పైన మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ చూస్తే 2% ₹8 వస్తుంది. కానీ టోటల్ టీమ్ క్యాష్ బ్యాక్ పైన చూస్తే 8,00,000. దాంట్లో 25% టోటల్ 10 లెవెల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తే పర్ లెవెల్ 20,000 ఫ్రెండ్స్. వాట్ ఏ బ్యూటిఫుల్ సిస్టమ్. ఒక రీచార్జ్ సెక్షన్‌లోనే ₹20,000 వస్తే ఇంకా ఇతను ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. ఎందుకని చూసినట్టయితే ఈ యొక్క రీచార్జ్ సెక్షనే కాకుండా మనకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, టాటా, నెక్స్ట్ షాపీ అన్ని సెక్టార్ ఇన్స్యూరెన్స్ అన్ని సెక్టార్స్ ఉన్నాయి. ఈ యొక్క సెక్టార్‌లలో ఇంకా ఎంత ఇన్కమ్ వచ్చే ఆపర్చునిటీ ఉంది. పర్ మంత్ 1,00,000 ఇన్కమ్ వచ్చే ఆపర్చునిటీ ఉంది. అందుకే ఇతను ఆశ్చర్యపోయి చూస్తున్నాడు ఫ్రెండ్స్. ఈ వచ్చిన క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో 100% ఉపయోగించుకోవచ్చు. మనం సంపాదించిన దాంట్లో 5% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్ ఉంటుంది. కానీ మనకు వచ్చిన లెవెల్ క్యాష్ బ్యాక్‌లో ఎలాంటి డిడక్షన్ ఉండదు. 100% ఉపయోగించుకోవచ్చు. దాంతో పాటు ఇక్కడ మనకు ఆఫ్టర్ 10 లెవెల్ మన పరిస్థితి ఏంటి? 10 లెవెల్ తర్వాత కూడా మన టీమే కదా! యెస్ మన టీమే. దాంట్లో వచ్చేసి మనకు టీమ్ రాయల్టీ ఉంటుంది. ఆఫ్టర్ 10 లెవెల్ మీరు తీసుకొచ్చిన 5 మందిని మీరు ప్రైమ్ మెంబర్ చేసి దాంట్లో ఎవరైనా సరే ఒక్కరు 10 లెవెల్ టచ్ అయినట్టయితే మీరు సిల్వర్ రాయల్టీ ఎలిజిబుల్ అవుతారు. సిల్వర్ రాయల్టీ అంటే 1,500 పైన 1% ₹15 ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ సిల్వర్ రాయల్టీ ఇన్కమ్. దాంతో పాటు ఇక్కడ మనము గోల్డ్ రాయల్టీ ఉంటుంది. మీరు తీసుకొచ్చిన 5 మందిని మీరు సిల్వర్‌గా తయారు చేసినట్టయితే మీరు గోల్డ్ రాయల్టీ ఎలిజిబుల్ అవుతారు. గోల్డ్ రాయల్టీ మనకు 2% వస్తుంది. 1,500 పైన ₹30 ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్. వాట్ ఏ బ్యూటిఫుల్ సిస్టమ్. దాంతో పాటు ఇక్కడ మనకు డైమండ్ రాయల్టీ మీరు తీసుకొచ్చిన వాళ్ళే కాదు. 5 లెగ్గులలో 10 లెవెల్‌లలో 5 మందిని మనం గోల్డ్ సృష్టించినట్టయితే మనం డైమండ్ ఈ యొక్క డైమండ్ రాయల్టీ అనేది 3% 1,500 పైన ₹45 ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ ఇన్కమ్. దాంతో పాటు ఇక్కడ మనము క్రౌన్ డైమండ్ రాయల్టీ ఉంది ఫ్రెండ్స్. ఈ యొక్క క్రౌన్ డైమండ్ రాయల్టీ అనేది మీ యొక్క 5 లెగ్గులలో 10 లెవెల్‌లలో 5 మందిని గనుక మనం డైమండ్‌గా సృష్టించినట్టయితే మనం క్రౌన్ డైమండ్ అనేది మన డౌన్ లైనే కాదు. మన క్రాస్ లైన్ అప్‌లైన్ కంపెనీలు ఎవ్వరు ప్రైమ్ మెంబర్ అయినా 1% వస్తుంది. ఈ యొక్క 1% అనేది మనకు ఎవ్రీ డే ఇవ్వడం జరగదు. ప్రతి 3 నెలలకోసారి ఇస్తారు. గత 3 నెలల్లో ఈ యొక్క క్రౌన్ డైమండ్ ఇన్కమ్ వచ్చేసి ఒక్కొక్కరికి ₹9,00,000 ఇస్తూ కూడా నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్సీ ఎలాంటి కండిషన్స్ లేకుండా మనకు ఇన్కమ్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఇంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఇస్తుంది. దాంతో పాటు ఇక్కడ మనము మీరు తీసుకొచ్చిన 5 మందిని చేయడానికి మీరు హెల్ప్ చేసినట్టయితే లీడర్‌షిప్ రాయల్టీ వస్తుంది. మీ డౌన్‌లైన్ వాళ్ళు సంపాదించిన దాంట్లో 10% మీకు డైరెక్ట్‌గా వచ్చేస్తుంది. అది మీరు డైరెక్ట్‌గా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. లీడర్‌షిప్ రాయల్టీ హెల్ప్ 5 టు కంప్లీట్ 5. ఇది రాయల్టీ అనేది నైట్ 12 తర్వాత రావడం జరుగుతుంది. ఎవ్రీ డే వస్తుంది. ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు బ్యాంకుకు. ఐఎంపీఎస్ కావచ్చు, నెఫ్ట్ కావచ్చు. దీంట్లో కూడా 5% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్ డిడక్షన్ అయ్యి వస్తుంది. లీడర్‌షిప్ రాయల్టీ. దాంతో పాటు మీరు జాయినింగ్ అయిన డేట్ నుంచి 30 డేస్ లోపు 5/25 చేసినట్టయితే మీకు గోవా ప్రోగ్రామ్ ఉంది. దాంతో పాటు ఇక్కడ మీకు ఈ యొక్క నెక్స్ట్ మనీలో 5/25, 125 90 డేస్‌లో చేసినట్టయితే మనకు దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది. దాంతో పాటు ఇక్కడ మనకు నో టైమ్ లిమిట్. ఎలాంటి టైమ్ లిమిట్ లేనటువంటి మనకు ఆపర్చునిటీ ఇస్తుంది. 5, 25, 125, 625 ఇది చేసినట్టయితే మనకు దుబాయ్ ప్రోగ్రామ్ లైఫ్‌లో ఎప్పుడైనా పెట్టొచ్చు. నో టైమ్ లిమిట్.
దాంతోపాటు కంపెనీ పరంగా ఏం ఇస్తుందని చూసినట్టయితే కంపెనీ పరంగా ఫ్రీ గిఫ్ట్‌గా 1500 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. ప్రమోషనల్‌గా గోవా ప్రోగ్రామ్, దుబాయ్ ప్రోగ్రామ్, స్పెషల్ ఆఫర్స్. దాంతో పాటు అప్లై నుంచి డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ ఉంటుంది. డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా డైలీ అప్లికేషన్ పైన ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మనము అటెండ్ కావచ్చు. మన యొక్క జూనియర్స్‌కు అటెండ్ చేయించొచ్చు. దాంతో పాటు ఇక్కడ మనము ఫ్రీ సైన్ అప్ అయిన వాళ్ళు కూడా సంవత్సరానికి రూ. 16,731 బెనిఫిట్ తీసుకోవచ్చు. అమెజాన్‌లో షాపింగ్ చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేసుకోవచ్చు. వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. గ్రాసరీస్ తీసుకోవచ్చు. ఇవన్నీ బెనిఫిట్స్ తీసుకోవచ్చు. దాంతో పాటు ఈ యొక్క నెక్స్ట్ వీడియోలో ఏ విధంగా సైన్ అప్ చేయాలని చూసినట్టయితే కొత్త వాళ్ళైతే సైన్ అప్ పైన క్లిక్ చేయండి. పాత వాళ్ళైనట్టయితే లాగిన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ సైన్ అప్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ యొక్క వీడియో ఎవరైతే పంపించారో వాళ్ళ యొక్క రెఫరల్ నేమ్ తీసుకోండి. ఫస్ట్ స్టెప్‌లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత రైట్ సైడ్‌లో చెక్ చేయండి. చెక్ చేసినట్టయితే పేరు వస్తుంది వాళ్ళది, యూజర్ నేమ్ వస్తుంది, మొబైల్ నంబర్ వస్తుంది. అది వాళ్ళైనా కాదా చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసినట్టయితే కంగ్రాచ్యులేషన్స్ రెఫరల్ వెరిఫైడ్ సక్సెస్‌ఫుల్ అని వస్తుంది. ఆ తర్వాత స్టెప్ 2లో మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. స్టెప్ 3లో మీ ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేయండి. స్టెప్ 4లో మీరు ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోండి. అది మీ పేరు కావచ్చు, మీ పిల్లల పేరు కావచ్చు, దేవుని పేరు కావచ్చు. అది చెక్ చేసుకున్నది అది అవైలబుల్ ఉందా లేదా? కంపెనీలో ఒకరికి మాత్రమే ఉంటుంది యూజర్ నేమ్. అది అవైలబుల్ ఉన్నట్టయితే కంగ్రాచ్యులేషన్స్ యూజర్ నేమ్ ఈస్ అవైలబుల్ అని వస్తుంది. ఆ తర్వాత స్టెప్ 5లో మీ యొక్క ఆధార్ కార్డ్ పైన కావచ్చు, మీ పాన్ కార్డ్ పైన కావచ్చు, మీ పేరు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఎంటర్ చేయండి. ఆ తర్వాత 6 స్టెప్‌లో మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని పాస్వర్డ్ లెఫ్ట్ సైడ్‌లో ఉంది చూడండి. నెక్స్ట్ హాష్ 1, 2, 3, 4, 5 ఆ విధంగా ఆల్ఫాబెట్స్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, 1, 2, 3 ఉండాలి. ఆ తర్వాత ఈ యొక్క నెక్స్ట్ మనీలో మీరు లాగిన్ అయిపోయిన తర్వాత మీ యొక్క డాక్యుమెంట్స్ తీసుకోండి. మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్ని తీసుకొని అప్లికేషన్ ఓపెన్ చేయండి. రైట్ సైడ్ పైన హెడ్ మార్క్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసినట్టయితే లాస్ట్ డౌన్‌లో ఎడిట్ ప్రొఫైల్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నంబర్, మీ పాన్ నంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నంబర్, మీ యొక్క నామినీ పేరు, నామినీ ఏజ్, నామినీ రిలేషన్‌షిప్ అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత అప్డేట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు యొక్క నెక్స్ట్ మనీలో అమౌంట్ యాడ్ చేసుకొని ప్రైమ్ మెంబర్‌షిప్ కావాలనుకుంటే రైట్ సైడ్ డౌన్‌లో యెల్లో కలర్‌లో వాలెట్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. యాడ్ మనీ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మీ యొక్క అమౌంట్ 1770 ప్రైమ్ మెంబర్‌షిప్ కావడానికి దాన్ని క్లిక్ చేసేసి ఇక్కడ పే యూ మనీ కావచ్చు, ఐసీఐసీ పే కావచ్చు దాని పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ యొక్క అమౌంట్ ఎక్కడైతే ఉందో డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, పేటీఎమా, గూగుల్ పేనా, ఫోన్‌పేనా ఎక్కడైతే ఉందో మీ యొక్క అమౌంట్ క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, ఆన్‌లైన్ అకౌంటా సాధ్యమైనంత వరకు క్రెడిట్ కార్డ్ ద్వారా కావచ్చు, డెబిట్ కార్డ్ ద్వారా కావచ్చు చేయండి. డెబిట్ కార్డ్ యొక్క 16 డిజిట్స్ నంబర్ ఉంటుంది. ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీ యొక్క అక్కడ ఆ కార్డ్ యొక్క ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. అది ఎంటర్ చేయండి. కార్డ్ బ్యాక్ సైడ్‌లో సీవీవీ నంబర్ ఉంటుంది. అది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత పే నౌ పైన క్లిక్ చేసినట్టయితే మీ యొక్క బ్యాంక్ నుండి మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఒక్క నిమిషం ఆగి చూడండి. సక్సెస్‌ఫుల్ అని వచ్చిందంటే అప్పుడు మీ యొక్క వాలెట్‌లో చెక్ చేసుకొని వాలెట్‌లో అమౌంట్ వచ్చిన తర్వాత ఇక్కడ అప్డేట్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్, నామినీ పేరు, నామినీ ఏజ్, నామినీ రిలేషన్‌షిప్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ఏరియా పిన్ కోడ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్‌లో చిన్న డబ్బు ఉంటుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత అప్డేట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా వస్తుంది. కంగ్రాచ్యులేషన్స్. ఆ తర్వాత మీరు ఈ యొక్క నెక్స్ట్ మంత్‌లో సక్సెస్‌ఫుల్‌గా రిజిస్ట్రేషన్ అయిపోతారు ఫ్రెండ్స్. ఆ తర్వాత మీ యొక్క కేవైసీ అప్‌లోడ్ చేయాలి. రీచార్జ్ సెక్షన్ పైన ఒకసారి క్లిక్ చేసి అప్‌లోడ్ కేవైసీ అని ఉంటుంది. పాన్ నంబర్ ఎంటర్ చేయండి. ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. పాన్ కార్డ్‌ను ఫోటో తీసి అప్‌లోడ్ చేయండి. ఆ తర్వాత ఆధార్ కార్డ్‌ను ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ ఫోటో తీసి అప్‌లోడ్ చేసిన తర్వాత అప్‌లోడ్ కేవైసీ పైన క్లిక్ చేసినట్టయితే మీకు 4 అవర్స్ టైం పడుతుంది. ఈ యొక్క కేవైసీ వెరిఫికేషన్ కావడానికి. ఆ తర్వాత మనం ఈ యొక్క నెక్స్ట్ వీడియోలో మీ యొక్క గ్రాండ్ అప్లైన్ ఎవరున్నారు 10 లెవెల్ వరకు వాళ్ళ పేరు తీసుకోండి ఫ్రెండ్స్. మన యొక్క గ్రాండ్ అప్లైన్స్ నెక్స్ట్ మనీలో ఫస్ట్ డైమండ్ చంద్రశేఖర్ సార్ గారు. ఆ తర్వాత నెక్స్ట్ ఐకాన్ ట్రైనర్ సుభాష్ సార్ గారు. ఆ తర్వాత మన డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్‌ను మనకు పరిచయం చేసినటువంటి మన డిజిటల్ గురు శ్రీ అంకిత్ కర్ణ గారు మన గ్రాండ్ అప్లైన్ ఫ్రెండ్స్. అదే విధంగా ఈ యొక్క ప్రెజెంటేషన్ విన్నందుకు థాంక్ యూ టు వన్ అండ్ ఆల్. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ టు వన్ అండ్ ఆల్. ఇంకా మీకు ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే మీరు నా యొక్క మొబైల్ నంబర్‌కు కాల్ చేయొచ్చు. 7331120241